డ్రామాలో మరొకరు భార్య అనమాట. ఇది భలే కొన్నాళ్ళు బిల్డప్ తెలియదు కానీ సునీల్ నారంగ గారు నిన్న ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణకి ఎంపికైనటువంటి 24 గంటల లోపే, అంటే శనివారం కార్యవర్గం ప్రకటించారు అని ఆదివారం పేపర్లో చూసే లోపే మళ్ళీ ఆయన రాజీనామా చేశారు. దేనికి? శ్రీధర్ అని ఆయన చేసిన కామెంట్లో మనం ఆ రోజు రాత్రి ఒక వీడియో పెట్టాం కదా, ఏంటి సినిమాలకు సంబంధించి ప్రతి వాళ్ళు సినిమాలు చేయరు, ఎలా బతకాలి ఇండస్ట్రీ, హీరోలందరూ ఎక్కువ చేయాలని ఆ కామెంట్లు ఇండస్ట్రీలోని వాళ్ళకి మంట కలిగించాయట. నువ్వెవడివి చెప్పడానికి హీరో ఎన్ని చేసేయటానికి? ఇది అంత దారుణం. ఇండస్ట్రీ బతకాలంటే ఏం చేయాలనేది వాళ్ళు మాట్లాడుకుంటారనే కదా మనం చెప్తుంది కదా. అది పోయి నువ్వు ఎవడిరా మాకు చెప్పడానికి అని అన్నారట. అందుకని ఆయన బదులుగా ఈయన రాజీనామా చేశారు. నాకు సంబంధం లేకుండా ఇంటర్వ్యూలు చేస్తున్నారు, ఆ శ్రీధరేమో నేను చెప్పిన మాట ఏనాడు అసలు అని చెప్పి. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది? ఏ బాడీ, నిర్మాతల యూనియన్ అయినా, దర్శకుల యూనియన్ అయినా, ఆర్టిస్టుల యూనియన్ అయినా ఈ హీరోలకి లోబడి ఉండాలని. ఎవరు ఆ హీరోలు? అంతలా పవర్ఫుల్ లీడర్లు ఎవరు హీరోల్లో? మహేష్ బాబు పట్టించుకోడు అసలు నాకు తెలిసి. ఎవరు? 2 హీరోలు ఉన్నారు, 2 దర్శకులు నిర్మాతలు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్తాను నేను కదా టైం వచ్చినప్పుడు. ఆ శ్రీధర్ అని ఆయన ఇప్పుడు టైం వచ్చిందిగా చెప్తాను. అంటే ఊరికినే నిజంగా ప్రేక్షకుడికి అవసరం లేదు. ప్రేక్షకుడికి సినిమాలు కావాలి, అవి బాగున్నాయా లేవో చూస్తాడు. పలానా వాడు బాగుందన్నా చూస్తాడు, బాగాలేదన్నా ఎందుకు బాగాలేదని చూస్తాడు. ఇప్పుడు మా కృష్ణయ్య ఉన్నాడు, అంతకుముందు అనేవాడు అనమాట, బాగాలేదు అంటున్నారు కదా సినిమా, అయినా పర్లేదులే మనం వెళ్దామంటే అనేవాడు అనమాట, ఎందుకు బాగాలేదో చూస్తావా అని. అట్లా ప్రేక్షకుడికి సంబంధం లేని సమస్యలు ఇవి. కానీ ఇంట్రెస్ట్ ఉన్నది. సినిమా అంటే అందరికి ఆసక్తి కదా. సినిమా మన శ్వాస, ఆశ అంతా అదే అనే అంత రేంజ్ కాకపోయినా ప్రతివాడి జీవితంలో భాగం కాబట్టి మరి ఈ సునీల్ని వీళ్ళందరినీ ఎవరు మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నారు? అంతలా పవర్ ఎవరికి ఉంది? ఎందుకు? ఇప్పుడు ఆయన అన్న మాట ఏంటి? ఇప్పుడు హరిహర వీరమల్లో వచ్చింది అనుకోని నెల అంతా ఓపెన్గా పెట్టాము, ఇప్పుడేమో అది రావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి మేము థియేటర్ అన్నారు. అది తప్ప అది సంగతి. ఇలా ఉంటాయి సినిమాలో రాజకీయాలు. మరి వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది ఎవరు? అది కూడా నాకు తెలిసి ఒక 2-3 రోజుల్లో బయటకు వస్తుంది.